నిన్న జరిగిన హత్య సంఘటన బాధిత కుటుంబాలు భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. మృతి చెందిన సజ్జ రవి కుటుంబానికి న్యాయం చేస్తానని, నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. कानून के अंदर शिक्षा మటర్లకి అడ్డా అయిపోయింది. గంజా బ్యాచ్తో అయిపోయి ఎవరిని పడతాను మటర్లు. ఈ 4-5 నెలలు 4-5 మటర్లు జరిగినాయి. ఎన్ని ఫ్యామిలీలు బయటపడేస్తారండి, ఎన్ని ఫ్యామిలీలు రోడ్డు మీద పడేస్తారు. వాళ్ళు ఒకటేమో నిన్న అన్నారు, ఎరా ఎందుకురా బాబు అంటే ఏంటో కూడా అంటే ఇవాళ కొడుతాం 3 నెలలు బయటకు వస్తామండి, బయటకు వస్తా ఇక్కడికి వచ్చవుతా అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఇప్పుడు పోలీసు ప్రకారంగా వాళ్ళు శిక్ష వాళ్ళని చేశారని కాదు. వాడు మళ్ళీ 3 నెలల్లో బయట చూసుకొని వేరే వచ్చి మళ్ళీ ఇంకోటి పడతారు, ఇంకో ఫ్యామిలీ బయట రోడ్డు మీద పడతారు. ఇది శాశ్వత పరిష్కారం. వాడు జీవితకాలం బయటికి రాకూడదు. బయటకు వస్తే ఇంకో 10 ఫ్యామిలీలు రోడ్డు మీద పడతాయి. ఇంకో 10 ఫ్యామిలీలు రోడ్డు మీద పడితే అది కరెక్ట్ కాదు. వాళ్ళు బాగా డ్రగ్స్ తీసుకొని ఉన్నారు. గంజాయిలు డ్రగ్స్ బాగా తీసుకొని బ్యాచ్లు వచ్చేసి ముగ్గురు ఆడపిల్లలు తండ్రి సార్ మా బావని చంపేశారు సార్. మా బావని చంపేశారు. 3 ఆడపిల్లలు సార్. పెద్ద పిల్లకి ఇల్లు సార్. మనకి ఆయన తప్ప ఎవరు లేరు సార్. ఆయన అన్యాయంగా సార్ ఆయన గొడవ ఎవరు కొట్టుకోబోతున్న బాబు అని చెప్తే కొత్తే ఎలా మీరు నన్ను ఆపుతామని చెప్పి కస పొడి చేశారు సార్. ఈ గుండెల్లో దింపారు సార్ ఆయనకి. ఎలా సార్ ఇది శ్రీలంగారి దాకా తీసుకెళ్ళండి సార్. ఇలా డ్రగ్స్ వల్ల ఉన్నాం మనం సార్. రాముల వారి పుణ్యక్షేత్రంలో ఉన్నాం సార్. మనం రాముల వారి పుణ్యక్షేత్రం సార్. ఇది ఇలాంటి చోట డ్రగ్స్ జరిగి ఇలాంటి హత్యలు జరగడం ఏంటి సార్? రోడ్ల మీద జాగ్రత్తగా సార్. బండి గుద్దేసి తమ్ముడు ఏంటి తమ్ముడిది అంటే కొరతాకి సంపద కొడతారా సార్? ఆయుధాలు వేసుకొని తిరుగుతున్నారు సార్. ఇది సార్ ఇలాంటి గంజాయిలు అడిగెడుతున్నాము, డ్రగ్స్ అడిగెడుతున్నాము అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఓట్లు అడిగేటప్పుడు వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా మాకు ఓట్లు కావాలని అడుగుతున్నారు. ఈ రోజు ఈ వ్యవస్థలో ఇలా జరుగుతుంది. 3 ఆడపిల్లలు తండ్రి సార్. ఆయనకి ఏం న్యాయం చేస్తారు సార్? ఆయనకి బతకడానికి ఏం లేదు సార్. వాళ్ళ పిల్లలకి ఏం చేస్తారు సార్? ఎవరేం చేస్తారు సార్ ఆయన పిల్లలకి? ఆయన వల్ల బతుకుతుంది సార్ కుటుంబం. ఆయన లేకపోతే కూడా కుటుంబానికి దిక్కేవారు సార్. నేనేం చేయగలుగుతాను సార్? నా బాబు నమ్మని చంపుతున్నారు సార్. నన్ను కొట్టారు సార్. 20 మంది కలిసారు. నన్ను కుర్తా కొట్టారు సార్. ఆయన వచ్చి అడ్డుపడేసరికి నా మీద పడే కత్తి కొట్టారు. ఆయన చచ్చిపోయాడు సార్. మానవ మృగాలని పట్టించుకోలేని పరిస్థితి. పోలీసు వ్యవస్థ అనేది స్పందించకుండా ఏమి పట్టించుకోలేని పరిస్థితి. ఇక్కడ గంజాయి అమ్ముతూ ఆడాలను పాడు చేస్తూ దొంగతనాలు చేస్తూ సెల్ ఫోన్లు దొంగతనాలు
చేస్తూ రకరకాల క్రిమినల్ కేసులు ఉన్నా కానీ వాళ్ళని ఒక్కొక్కరి మీద 200-300 కేసులు ఉన్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవాలని పరిస్థితి. పోలీసు వ్యవస్థ మనిషిని చంపేసినా కానీ ఫోన్ చేసినా కానీ ఎమ్మెల్యే స్పందించి రాలేని పరిస్థితి. ఇది మరో పాకిస్తాన్ లో నివసిస్తున్నాం మేము. ఈ పాకిస్తాన్ లో ఉండాలో ఇక్కడి నుంచి చచ్చిపోవాలో అర్థం కాని పరిస్థితి. ఒక్కొక్కరి మీద 200-300 కేసులు ఉన్నా కానీ వాళ్ళు ఏమి పట్టించుకోకుండా ఏమి చేయకుండా ప్రభుత్వం గాలిగా వదిలేసి మానవ మృగాలను వదిలితే మొత్తం అందరిని కూడా నానా బేపత్యం చేసి అందరినీ చంపి కొట్టి అన్ని ఎన్నో ఒక్కొక్కరి మీద 300 కేసులు ఉన్నా కానీ అదే స్పందించింది. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కలెక్టర్ వచ్చేదాకా ఈ ఉద్యమం అనేది ఆపం. మేము ఈ రోడ్డు ధర్నా అనేది ఆపం. కలెక్టర్ రావాలి, ఎమ్మెల్యే రావాలి, మాకు ప్రభుత్వం వచ్చి మాకు న్యాయం చేయాలి. వాళ్ళు ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు. మానవ మృగాలు ఇక్కడ ఉండకూడదు. జనసంచారంలో మానవ మృగాలు తిరగకూడదు. అడవిలో తిరిగే మృగాలను ఇక్కడ పెట్టి ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకి అన్ని దుస్తులు ఇచ్చేసి వాళ్ళని వదిలిపెట్టి మమ్మల్ని అందరినీ చంపేసి ఆడవాళ్ళని ఖరాబ్ చేసి జనాలను రోడ్డు వెళ్ళే నైట్ పూట వెళ్ళే వాళ్ళని కూడా కొట్టి డబ్బులు వసూలు చేసి మేము బయటకు వస్తాక భయభ్రాంతులు చేస్తున్నారు మమ్మల్ని. మేము ఆరైతే మా రాజపేట నుంచి బయటకు రావడానికి భయభ్రాంతులు అయిపోతున్నాం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇవన్నీ మాకు న్యాయం చేయాలని చూస్తే మన భద్రాచలం పట్టణంలో గత 6 నెలలుగా ఇప్పుడు సుమారు లేదనుకుంటే ఇది ఇట్లాంటి సందర్భం ఇది 4వ మర్డర్ జరిగింది. ఇట్లా ఏంటంటే ఒక్కరికి శాశ్వతంగా కరెక్ట్ అయిన శిక్ష పడుంటే ఈ రోజున ఈ కుటుంబం రోడ్డు మీద పడేదే కాదు. ఈ రోడ్డు ఇది చాలా 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 వీళ్ళు గంజాయి బ్యాచి మందు బ్యాచి రోడ్ల మీదకి రావడం. ఈ భద్రాచలంలో గోదావరి నీళ్లు కాళ్ళకి రావట్లేదు కానీ గంజాయి అయితే ప్రతి కాళ్ళలోకి వస్తుంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలి. ఇవాళ మా కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ప్రతి కుటుంబానికి జరగకూడదని మేము ఈ రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. అలానే ఈ పోలీస్ వ్యవస్థ కూడా సకాలంలో ఉచ్చి ఉంటే వాళ్ళు 108 అనే నెంబర్కి 104 నెంబర్ ఈ గొడవ జరుగుతున్నప్పుడు తెలియపరిచారు. కానీ వెంటనే వాళ్ళు స్పందించి ఉంటే నిన్న జరిగినటువంటి మర్డర్ జరుగుండేది కాదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి. మాది ఆవేశం కాదు, ఆవేదన. మా ఆవేదన ప్రతి ఒక్కరికి తెలియపరచడం కోసమే మేము